ఇండియాలోని 28 రాష్ట్రాలలో యూపీలోనే నేరాలు ఎక్కువ. వివరాలకు వెళ్ళినట్లయితే ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఒక దళిత బాలికపై అత్యాచారం జరిగింది. ఈ న్యూస్ని రాయడానికి వచ్చిన కేరళ జర్నలిస్టుని జైల్లో కొన్ని నెలల పాటు బంధించారు. ఈ జర్నలిస్టు జైల్లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ జర్నలిస్టు భార్య తన భర్త పడే బాధను చూడలేక సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసింది. సుప్రీంకోర్టు స్పందించి యూపీ గవర్నమెంట్కు రిలీజ్ చేయమని కోరింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన మరో సంఘటన. ఉత్తరప్రదేశ్లో ఒక పారామెడికల్ కాలేజీ అమ్మాయి హత్య రాజకీయ దుమారం లేపింది. ఉత్తరప్రదేశ్లో స్త్రీలకు రక్షణ లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో ముందుంటారు, పనిలో వెనుకుంటారు అనేసి ఇక్కడ నేరాలు పెరుగుతున్నా కూడా ఒక వర్గం ప్రచారంతో సోషల్ మీడియాలో హీరోగా డబ్బాలు కొట్టుకుంటున్నారు అని ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఇతవా జిల్లాలోని వైదీపుర ప్రాంతంలో రోడ్డు పక్కన రక్తపు మడుగులలో ఒక అమ్మాయి శవం పడి ఉంది. ఆ అమ్మాయి డాక్టర్లు వేసుకునే తెల్ల కోటు వేసుకుని ఉండడంతో దగ్గరలోని సైఫాయి మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ని పిలిపించారు పోలీసులు. అక్కడికి చేరుకున్న వారు ఏఎన్ఎం చదువుతున్న ప్రియా మిశ్రాగా గుర్తించారు. బీజేపీ యోగి హయాంలో అమ్మాయిల మీద దారుణాలు ఎక్కువయ్యాయి అని, ఇది నేర రాష్ట్రంగా మారింది అనేసి అఖిలేష్ యాదవ్ గారు మండిపడ్డారు. ఈ హత్యను నిరసిస్తూ దాదాపుగా 1000 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంత దారుణంగా మహిళలు చనిపోతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు అనేసి నిలదీశారు. పోలీసుల విచారణలో తెలిసిన విషయము, మహేంద్ర అనే టాక్సీ డ్రైవరు ఈ హత్య చేసినట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్లో దళితులపై దాడులు. వివరాలకు వెళ్ళినట్లయితే ఉత్తరప్రదేశ్లో ఒక ఏరియాలో దళితులు నివసిస్తున్నారు. వారు నివసించే ఏరియా మొత్తము మురికి, డస్ట్, చెత్తతో నిండి ఉంది. చెత్త, డస్ట్ క్లీన్ చేసే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్, మున్సిపాలిటీ చూసుకోవాలి. అక్కడ ఉన్న దళితులు వారు ఉండే ఏరియాని డస్ట్, చెత్త క్లీన్ చేసుకుని అక్కడ ఒక చిన్న పార్కు లాంటిది కట్టుకున్నారు. సాయంత్రం పూట ఆ పార్కులో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో రంగంలోకి బుల్డోజర్లు, పోలీసులు దిగారు. ఏంది పరిస్థితి అంటే, ఇది అక్రమంగా కట్టారండి అని చెప్పి పార్కును పడగట్టడం మొదలుపెట్టారు. అక్కడ అడ్డుపడిన స్థానికులపై, మహిళలపై లాఠీ చార్జీలు చేశారు. అంతటితో ఆగకుండా ఫైరింగ్ మొదలుపెట్టారు. ఆ కాల్పులలో 10th క్లాస్ చదివే అబ్బాయి మృతి చెందాడు. 10th క్లాస్ చదివే అబ్బాయి అంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుందో. అయినా ఫైరింగ్ చేయడానికి వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? వారు చేసిన తప్పేంటి? చెత్తతో నిండి ఉన్న ప్రదేశాన్ని క్లీన్ చేసి పార్కు లాంటిది కట్టుకున్నారు. క్లీన్ చేసి పార్కు కట్టుకోవడమే వాళ్ళు చేసిన తప్పు. అక్కడ ఉన్న ప్రజలు బ్రిజ్ భూషణ్ శరణ్ లాగా అన్యాయానికి, అక్రమాలకు పాల్పడలేదు కదా. ఈ వ్యక్తి ఒకసారి మీడియా ముందు తానే ఒప్పుకున్నాడు, నేను ఒక హత్య చేశాను అని. బ్రిజ్ భూషణ్ ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ అండ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్న సమయంలో 7 మహిళా రెజ్లర్ల మీద లైంగికంగా వేధించాడు అనేసి కేసులు అయితే ఉన్నాయి. ఈ రెజ్లర్లలో మైనర్ బాలిక కూడా ఉంది. వినేష్ పొగాట్, సాక్షి మాలిక్తో సహా మొత్తం 7 అమ్మాయిలు లైంగికంగా వేధింపులకు గురి అయ్యారు. వీరిలో ఒకరు పీఎం మోడీకి కంప్లైంట్ చేశారు. ఏమని? బ్రిజ్ భూషణ్ మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు అనేసి. అయినా కూడా మోడీ అసలు పట్టించుకోలేదు. బేటీ బచావో బేటీ పడావో అంటే ఇదేనేమో. మేము కంప్లైంట్ చేసినా కూడా భూషణ్ మీద ఇటువంటి యాక్షన్ తీసుకోలేదని, మాకు న్యాయం చేయాలని లేడీ రెజ్లర్లు ధర్నాలు చేశారు. వారిని పోలీసులతో కుక్కల్ని ఏడ్చుకెళ్ళారు. కానీ బ్రిజ్ భూషణ్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మోడీ కానీ, యోగి కానీ. వీళ్ళెవరండి? మన దేశానికి కీర్తి ప్రతిష్టలు, బంగారు పథకాలు తీసుకొచ్చిన మహిళలు. వీరి పరిస్థితి ఇలా ఉంటే, వీరికే సరైన సెక్యూరిటీ లేకపోతే మరి మామూలు ఆడవారి పరిస్థితి ఏంటో. దళితులు పార్కు కట్టుకుంటే అక్రమంగా నిర్మించారు అని వారి మీద లాఠీ చార్జీలు, దాడులు, కాల్పులు చేసిన వారు మరి బ్రిజ్ భూషణ్ శరణ్ విషయానికి వస్తే ఎందుకు స్పందించారో యోగి గారు. సుప్రీంకోర్టు చెబుతున్నా వినకుండా ఎన్కౌంటర్లో ఎంతోమంది మావోయిస్టులను, గ్యాంగ్స్టర్లను లేపించేశారు యోగి గారు. కానీ ఈ వ్యక్తి విషయానికి వస్తే ఎందుకు స్పందించారో. ఎందుకంటే ఈయన మా బీజేపీ నాయకుడు కాబట్టి. మీరు అతన్ని జైల్లో బంధించలేదు, ఓకే, కనీసం పార్టీ నుండి అయినా సస్పెండ్ చేయాలి కదా, అది లేదు.
మౌనిక సుంకర ఈ మేడం ఇండియాలో ముస్లింల వల్ల తప్పు జరిగితే సోషల్ మీడియాలో రోడ్ల మీదకి వచ్చేసి గోల గోల చేస్తారు. మరి ఇలాంటి విషయాలు స్పందించరు ఎందుకు అంటే అతను మా బీజేపీ నాయకుడు కాబట్టి. మౌనిక సుంకర గారు ఒక వీడియోలో మాట్లాడుతూ ముస్లింలు చేసే పనులు చాలా కంపరంగా ఉంటాయనేసి మాట్లాడారు. మరి ఈ విషయాలు కనబట్టలేదేమో ఈ మేడం గారికి. ఉత్తరప్రదేశ్లో మెయిన్పూర్లో జరిగిన ఒక సంఘటన. ధన్పాల్ తన తమ్ముడి భార్య అందంగా ఉండడంతో మనసు పారేసుకున్నాడు. ఎలా అయినా సరే తమ్ముడు భార్యను అనుభవించాలని అనేసి తమ్ముడిని ట్రాక్టర్తో గుద్ది చంపేశాడు. చనిపోయిన ఆ శవాన్ని పెట్రోల్ పోసి తగిలెట్టేశాడు ధన్పాల్. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన విషయం. చేసింది ముస్లిం కాదు, మౌనిక సుంకర గారు గుర్తించాలా. మరో సంఘటన, కట్నంలో ఫార్చునర్ కారు ఇవ్వలేదనేసి భార్యని కొట్టి చంపేశాడు. ఇది యూపీలోని నోయిడాలో జరిగింది. వికాస్కు పెళ్లిలో 10 లక్షల కట్నం ఒక ఎస్యూవీ కార్ కట్నంగా ఇచ్చారు. ఇది చాలామని వికాస్ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఇంకా 20 లక్షల నగదు కావాలని, ఒక ఫార్చునర్ కారు కావాలని భార్యను కొట్టి చంపాడు. ఇది యూపీలోని నోయిడాలో జరిగింది. యూపీలో జరిగిన మరో సంఘటన, బెంగాల్కు చెందినటువంటి అమ్మాయి ఆధ్యాత్మిక పర్యటన కోసం యూపీకి చేరుకుంది. యూపీలో చేరుకున్న అమ్మాయి పైన లైంగిక దాడి. ఇది ఉత్తరప్రదేశ్లోని మధురాలో జరిగింది. బెంగాల్కు టూరిజం పర్పస్ మీద వస్తే అమ్మాయి మీదకి లైంగిక దాడి. ఉత్తరప్రదేశ్లో చెల్లిని కాటేసిన అన్న. వివరాల్లోకి వెళ్ళినట్లయితే సంజు అనే యువకుడు తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చెల్లిపై లైంగికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయినా అంత హెచ్చరిక చేసి కూడా తన తల్లికో లేదా ఇతరులకు చెబితే తన పరువు పోతుందని అనుమానంతో చెల్లిని గొంతు పిసికి కత్తితో గొంతు కోసి చంపేశాడు. కాసేపు ఆగి తన తల్లికి ఫోన్ చేశాడు. తన స్నేహితులకి ఇంటికి వెళ్ళానని, తిరిగి వచ్చేసరికి చెల్లిని ఎవరో చంపేశారని తెలియజేశాడు. తన సొంత అన్న చెల్లిని చంపేశాడు. మరో విషయం చూద్దాము. విద్యా హక్కు చట్టంలో ఉత్తరప్రదేశ్ విఫలం. ముజఫర్నగర్లో 7 ఏళ్ల ముస్లిం చిన్నారిపై తోటి విద్యార్థులతో వరుస చెంపదెబ్బలు కొట్టించిన కేసులో యోగి సర్కార్ను సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఇది చాలా తీవ్ర విషయమని, విద్యా హక్కు చట్టంలో యోగి సర్కారు తీవ్రంగా విఫలమైందని చెప్పింది. చెంపదెబ్బలు వేసిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించింది. విద్యా హక్కు చట్టం ప్రకారము కులము, మతము లాంటిది భేదాభిప్రాయాలు లేకుండా నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలి. ముస్లింల ఇల్లు కూలుస్తున్నారు. ఎందుకండి కూలుస్తున్నారు అంటే వీళ్ళు అక్రమంగా కట్టారండి అంటున్నారు. క్రిస్టియన్స్ని అక్రమంగా జైల్లో బంధిస్తున్నారు. ఎందుకండి వారిని బంధించారు అంటే వారు గ్యాంగ్స్టర్స్ అండి అంటున్నారు. దళితుల మీద అక్రమ దాడులు, ఆదివాసీల మీద దాడులు. ఇంతకీ వీరు నిజాయితీగా గెలుస్తున్నారా లేదా ఈవీఎంస్ని ఏమైనా ట్యాంపరింగ్ చేస్తున్నారా? ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూద్దాము. యూపీలో ఇక్కడ మతాలు వచ్చేసి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్లు, ఇక్కడ సిక్కులు కూడా ఉన్నారు. 6 లక్షల చిల్లరతో సిక్కులు ఉన్నారు. ఇక్కడ బౌద్ధులు కూడా ఉన్నారు, జైనులు కూడా ఉన్నారు. చాలా తక్కువ పర్సంటేజ్తో వీళ్ళు ఉన్నారు. ఇక్కడ బీజేపీకి ముస్లింలు, క్రిస్టియన్స్లు ఓట్లు వేయడం లేదు. పోనీ హిందువులు అందరూ వేస్తున్నారా అంటే దళితులు, ఎస్సీ ఎస్టీ, ఆదివాసీలు, ట్రైబల్స్ వేయడం లేదు. యాదవులు వేయడం లేదు. అంటే అఖిలేష్ యాదవ్కి సపోర్టు. ఇక్కడ ఉన్న రాజపుతులు దుమ్మెత్తిపోస్తున్నారు బీజేపీ మీద. సరే, ఈవీఎం మిషన్స్ని ట్యాంపరింగ్ చేయడం లేదు, ఓకే అనుకుందాము కాసేపు. కొంతమంది బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎంఐఎం సపోర్ట్ వలన మేము గెలుస్తున్నాము అనేసి. వీళ్ళు చెప్పిన ప్రకారము అసదుద్దీన్ ముస్లిం ఓట్లు చీలుస్తాయినా అయ్యి ఉండాలి. అక్కడ ఉన్న అన్ని వర్గాల కంటే ముస్లింల ఓట్లు ఎక్కువ. ముస్లిం జనాభా అక్కడ 4,80,00,000 మంది ఉన్నారు సుమారుగా. 80 లక్షలు తీసేసిన 4 కోట్ల మంది అఖిలేష్ యాదవ్కి వేస్తే అసలుకే హిందువులలో సగం మంది బీజేపీకి వేయడం లేదు. యాదవులు, దళితులు, ఆదివాసీలు. ఇంకా అఖిలేష్ యాదవ్కి ముస్లిము, క్రిస్టియన్స్ ఓట్లు యాడైతే తట్టుకుంటుందా బీజేపీ ప్రెషర్ని? అసదుద్దీన్ హైదరాబాద్లో ఉండే ముస్లింలకే ఏమీ డెవలప్ చూపించడం లేదు. మరి ఇక్కడి నుండి బయలుదేరుతాడు యూపీలో ఓట్లు చీల్చడానికి. ఇక్కడ ఎంఐఎం, బీజేపీ రాజకీయ పరంగా ఇద్దరు ఒకటే. మధ్యలో ప్రజలే వెర్రి పుష్పాలు. బీజేపీని గెలిపిస్తుంది ఎంఐఎం. ఎంఐఎం మీద ఎటువంటి ఈడీ మరియు సిబిఐ కేసులు లేకుండా చేస్తుంది బీజేపీ. ప్రజల మధ్య ఒకరిని ఒకరు తిట్టుకున్నట్టు యాక్షన్,
ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.